వాళ్ళ కొరకు. చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, దేవుని పరిచర్యలు ఎదిగిన తర్వాత కొన్ని సందర్భాలలో కొంతమంది దైవజనులు, అందరూ కాదు, కొందరు అధికారులకు, నాయకులకు వాక్యము కంటే విలువ ఎక్కువ ఇవ్వడం, దేవుని కంటే విలువ ఎక్కువ ఇవ్వడం. వాళ్ళని గణపరచమని వాక్యం చెబుతుంది. అయితే వాక్యము చెబుతూ ఉంటుండగా వాళ్ళు రాగా వాక్యము ఆపి వాళ్ళను సన్మానించి పంపివేసి మళ్ళీ వాక్యమును చెప్పడం. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? చాలామంది దైవజనులు చేస్తున్నటువంటి చెడు కార్యములు సరైనటువంటిది కాదు కదా. హల్లెలూయా. దేవుడు పిలిచాడు. ఒకసారి ఆయన దైవజనుని యొక్క పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, మర్చిపోయాను. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అమెరికాలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే పెద్ద దైవజనుడు ఆయన కాల్ వచ్చింది. వెంటనే ఆయనకు అసిస్టెంట్ కాల్ ఎత్తాడు. 10 దినాలలో జరిగిండేది. వెంటనే ఆ పాస్టర్ గారికి చెప్పారనమాట, అయ్యా కాల్ వచ్చింది, అమెరికా ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు. ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు, అర్జెంట్ అంట, మాట్లాడాలంట మీతో అని చెప్పగానే సరే 1 గంట ఆగి ఫోన్ చేయమన్నట్టు. మళ్ళీ ఆ ప్రెసిడెంట్ గారితో ఫోన్ చేయగానే ఆయన అసిస్టెంట్ మాట్లాడుతున్నారు, సార్ 1 గంట ఆగి ఫోన్ చేయాలంట అని అంటే, ప్రెసిడెంట్ అని చెప్పావా? ఎవరు? ప్రెసిడెంట్ అని చెప్పావా అంటే, అవును చెప్పాను కాబట్టి గంట అని అన్నారు. ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటి? ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత వెళ్ళి ఆయన గంట తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ, అయ్యా అర్జెంట్ అని ఫోన్ చేశాను, 1 గంట, నువ్వు గంట తర్వాత అని అన్నావు, మాట్లాడలేవా అని ఆయన అడిగితే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అన్నాడట. ప్రార్థనలో ఉన్నావు కదా, ఏం ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటే, దేవాది దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, హల్లెలూయా, నీకంటే ఇంపార్టెంట్ ఆయన నాకు. హల్లెలూయా. ఆయనతో నేను మీటింగ్లో ఉన్నాను, ఆయనతో సంభాషణలో, ప్రార్థనలో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా అని చెప్పాడంట. బాగా గమనించండి, దేవుని కొరకు, ఆయన ఆరాధన కొరకు, ఆయనతో గడుపుట కొరకు ఏ విధమైనటువంటి జీవిత శైలి మనం కలిగి ఉన్నాం. చిన్న ఫోన్ కాల్, చిన్న పరిస్థితి, చిన్న తుమ్ములు, చిన్న దగ్గులు, ఏది వచ్చినా ఆదివారం హల్లెలూయా, ప్రార్థనకు బై, ఇంట్లో పని ఎక్కువైతే ప్రార్థనలకు బై, బంధువులు వస్తే బై. హల్లెలూయా. ఎలాంటి దేవుని బిడ్డలు కావాలంటే, అయ్యా ఈరోజు ఆదివారము, నేను దేవునితో గడపాలి, నువ్వు ఈరోజు మా ఇంటికి రావద్దు, నాకు దేవుడే ముఖ్యమనే క్రైస్తవుల్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారబ్బా, హల్లెలూయా. కానీ వచ్చే వారం అవే కనపడవు. హల్లెలూయా. అట్లే ఉండాలనుకుంటాము. మళ్ళీ ఏమవుతుంది, కొంచెం లేటుగా లేచినా, కొంచెం తొందరగా లేవడానికి ఆలోచించాలి. ఆదివారము దేవునితో గడపడానికి, దేవుని ప్రార్థన చేసుకోవడానికి, దేవునికి విలువ ఇవ్వడానికి, మనుష్యులకు భయపడి మనుష్యుల కొరకు ఎంతగా మనుషులు, లోకము, అధికారము, the danger of power, very very problematic thing in the kingdom of the Lord.